తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ హాట్ టాపిక్ గా మారాయి. వివిధ సామాజిక మాధ్యమాల్లో పాపులర్ అయిన కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు సులువుగా డబ్బులు సంపాదించడం కోసం బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. ఫాలోవర్లను మోసం చేసి కొంతమంది అడ్డదారుల డబ్బులు సంపాదించాలని చూస్తున్నారు. దీని ప్రభావంతో యువత ఆర్థికంగా నష్టపోవడం, అప్పుల ఊబిలోకి వెళ్లిపోవడం, చివరికి ప్రాణాలు తీసుకోవడం వంటి ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల కేంద్ర ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కఠిన చర్యలు తప్పవంటూ ఆదేశాలిచ్చింది. గత నెలలో ఏపీకి చెందిన లోకల్ బాయ్ నానిని అదుపులోకి తీసుకున్న పోలీసులు సన్నీ యాదవ్ పై కూడా కేసు నమోదు చేశారు. తెలంగాణకు చెందిన పాపులర్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ పై సూర్యాపేట కమిషనరేట్లోని నూతన్కల్ పోలీస్ స్టేషన్లో తాజాగా కేసు అయితే నమోదైంది. భయ్యా సన్నీ యాదవ్ ఫేమస్ మోటో వ్లాగర్. తన స్పోర్ట్స్ బైక్ పై వివిధ ప్రదేశాలను చుట్టొచ్చే వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఉమ్మడి నల్గొండ జిల్లా నూతనకల్కు చెందిన బయ్యా సన్నీ యాదవ్ వ్లాగ్స్ కు యువతలో మంచి క్రేజ్ కూడా ఉంటుంది. పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ ఫెయిల్ అయిన తర్వాత రైడింగ్ వీడియోలు చేసి పాపులర్ అయ్యాడు ఈయన. బన్నీ సన్నీ యాదవ్ కు 47.6 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వివిధ ప్రాంతాలకు బైక్ మీద పర్యటన చేస్తూ మొత్తంగా 1400 వీడియోలు చేసిన సన్నీ యాదవ్ కు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నాడనే ఆరోపణలున్నాయి. గత ఏడాది మరో ప్రముఖ తెలుగు యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడు అన్వేష్ దీనిని బయటపెట్టాడు. అప్పట్లో ఇద్దరి మధ్య యూట్యూబ్ వేదికగానే తీవ్ర వాగ్వాదం కూడా జరిగింది. తాజాగా ప్రపంచ యాత్రికుడికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మద్దతిచ్చారు. ఈ క్రమంలోనే బెట్టింగ్ యాప్స్ కు వ్యతిరేకంగా చిట్చాట్ సైతం చేశారు. వాటి నియంత్రణ కోసం ఇద్దరు కృషి చేస్తున్నారు. అయితే వీరిద్దరి చర్చ జరిగిన మరుసటి రోజు బయ్యా సన్నీ యాదవ్ పై కేసు నమోదైంది. ఇక బయ్యా సన్నీ యాదవ్ ప్రొఫైల్ ను చెక్ చేసిన పోలీసులు అతని ఖాతాలో చాలా వరకు బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ వీడియోలను గుర్తించి కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే విషయంపై సూర్యాపేట జిల్లా డీఎస్పీ మాట్లాడుతూ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన సన్నీ యాదవ్ పై నూతన్కల్ పిఎస్ లో కేసు నమోదు చేశాము. అతనిపై విచారణ కొనసాగుతోందని, త్వరలోనే సన్నీ యాదవ్ ను అరెస్టు చేస్తామని డీఎస్పీ రవి చెప్పుకొచ్చారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. సన్నీ యాదవ్ అలియాస్ సందీప్, ఇతను సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలం సంబంధించిన వ్యక్తి. ఇతడు తన యూట్యూబ్ ఛానల్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో మొదలైన సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ప్రమోట్ చేస్తున్నాడు. దీనివల్ల యువత చెడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అతనిపైన నూతన్కల్ పిఎస్లో ఈ నెల 5వ తారీఖున కేసు నమోదు చేయడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసేది ఉంది. ప్రస్తుతం అతడు అబ్స్కాండింగ్లో ఉన్నాడు. ఇతడు బైక్ రైడర్, వివిధ దేశాలు తిరుగుతుంటాడు, వివిధ రాష్ట్రాలు తిరుగుతుంటాడు బైక్ పైన. దానివల్ల అతనికి క్రేజ్ ఉంది. ఆ వ్యక్తి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం వల్ల యూత్ అట్రాక్ట్ అయ్యి చెడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అతని పైన ఈ నెల నూతన్కల్ పిఎస్లో కేసు నమోదు చేయడం జరిగింది.